ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం సీరియస్. ఎప్పుడైందో తెలియదు కానీ సీరియస్ అని రాసుకొచ్చింది. రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు. ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ. మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్లపై ఆరా. పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అనుమానాలు. సాఫ్ట్వేర్ డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ. కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్. అలర్ట్ అయిన బీజేపీ. నిన్న మొన్నటి దాకా ఫోన్ ట్యాపింగ్ ను బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన అంశంగానే చూసిన బీజేపీ ఇప్పుడు అలర్ట్ అయింది. తమ పార్టీ అగ్రనేతలను అక్రమ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని తెలిసి దాన్ని సీరియస్ గా తీసుకున్నది. ఈ నేపథ్యంలో కేసు విచారణ పకడ్బందీగా జరిగేలా చూడాలని, ఇందులో కేసీఆర్ ప్రమేయాన్ని తేల్చాలని అనుకుంటున్నది. ఈ క్రమంలో కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే విచారణపై తమ పట్టు కూడా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి సమాచార సేకరణలో నిమగ్నమైన కేంద్ర నేతలు ఎన్నికల ఫలితాలు రాగానే దీనిపై సీరియస్ గా దృష్టి సారించారని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడు ఉంటుంది ఆట చూడురిగా మీరు. ఇది పైకంతా కేసీఆర్ నిరికించాలనుకుంటాను కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొచ్చే కుట్ర ఇది. ఫోన్ ట్యాపింగ్ వెనుక, ఫోన్ ట్యాపింగ్ అనే వార్త వెనుక ఉన్న కోణం ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం. ఇది ఎట్లా అంటే చూడు రే, ఇక్కడనే ఉన్నది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, ఇది ఎన్నికల ఫలితాలు రాగానే దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టాలని సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి అనుకుందాం. ఇక చూడు ఏం జరుగుతుందో. ఎన్నికల ఫలితాలు రాగానే ఏం జరుగుతుంది అంటే బీజేపీ వచ్చింది అనుకుందాం. బీజేపీ మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అనుకుందాం. రేవంత్ రెడ్డికి ఎంతమంది ఉన్నారు? 65 మందితో పాటు ఇద్దరు చేరిన కదా, ఈ 67 సీట్లు అయినాయి. బీజేపీకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8 9 ఉన్నాయి కదా, 8. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ బీఆర్ఎస్కి ఎన్ని ఉన్నాయి? ఇది బీఆర్ఎస్, ఇది కాంగు, ఇది బీజేపీ. ఈ బీఆర్ఎస్కు 39 వచ్చాయి, ఇద్దరు వేలు 37 ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ముందు కాంగ్రెస్ మీద పడుతుంది, ఓటుకు నోటు కేసు మీద పడుతుంది. ఓటుకు నోటు కేసుతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కాబట్టి ఈ 37 మంది నుండి దగ్గర ఇటు మెజార్టీ వలసపోతుంది. ఈ మెజార్టీ ఇటు వలసపోతే ఇళ్ళకెళ్ళి కూడా ఇటు జంప్ అవుతారు. అప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినా రేవంత్ రెడ్డినా గుంజాలని చూస్తాను బీజేపీ ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే జరిగే డ్రామా ఇది. ఎందుకంటే ఒక్క ఏక్నాథ్ షిండేను మహారాష్ట్రలో తయారు చేసి శివసేన ప్రభుత్వాన్ని పడగొట్టేసి అదే ఏక్నాథ్ షిండే చేతిలో ప్రభుత్వాన్ని పెట్టింది. ఇది ఈ బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు 8 సీట్లు ఇక్కడ ఉన్నాయి. ఇళ్ళకెళ్ళి బీఆర్ఎస్ మీద అనేక ఆరోపణలు సృష్టిస్తారు. బీఆర్ఎస్ మీద కృత్రిమమైన వ్యతిరేకతను సృష్టిస్తారు. ఎవరు? ఈ బీజేపీ వాళ్ళే. కేసీఆర్ అది తిన్నాడు, ఇది నిన్నాడని ఒక కృత్రిమమైన డ్రామా కడతారు. దీంతో పాటు కాంగ్రెస్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ నాశనం అయింది, కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాయని ఉన్నది కదా, దీన్ని క్యాచ్ చేస్తారు. ఇక్కడ నుంచో 20 మందిని, ఇక్కడ నుంచో 10 మందిని గుంజిందంటే వీళ్ళు అధికారం తీసుకుంటారు. ఈ పని కాబోతున్నది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఈ కథ ఉన్నది. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత అంటారు. ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఒకవేళ కాంగ్రెస్ వచ్చిందనుకో ఇక్కడ ఏం కాదు, ఫోన్ ట్యాపింగ్ కూడా ఏం కాదు, అన్ని ఎక్కడ సైలెంట్ ఉంటారు. ఈ ఇంకో కథ ఉన్నది. ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్కు 10 సీట్లు వచ్చినాయనుకో, ఎంపీ సీట్లు, ఇక్కడ కాంగ్రెస్ మూసుకొని కూర్చుంటే ఇక్కడ బీజేపీ మూసుకొని కూర్చుంటుంది. ఇక్కడ మెజార్టీ సీట్లు రాలేదనుకో బీజేపీకి కేంద్రంలో, ఈ 10 సీట్లు గప్పుడు అడుగుతారు. అయ్యా కేసీఆర్ 10 సీట్లు ఇవ్వండి, మనకి ఏం గొడవ ఉన్నది, ఫోన్ ట్యాపింగ్ లేదు, కాళేశ్వరం లేదు, నా బొందా లేదు, నా మన్యం మశానం ఏది లేదంటారు. ఒకవేళ బీజేపీకి కనుక మెజార్టీ సీట్లు వచ్చినాయి అనుకో, రేవంత్ రెడ్డి భర్తం పడతారు, కేసీఆర్ భర్తం కూడా పడతారు. రాష్ట్రం చిన్న భిన్నం అయిపోతుంది. మీరు చూడుర్రి, ఇది ప్రజలు చేసుకున్న పాపమే. స్థిరమైన ప్రభుత్వం ఉండి స్థిరంగా ముందుకు సాగే రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టి ఆగం చేసేసాం. కాబట్టి ఈ కథ జరుగుతుంది. అందుకే వీడు చాలా తెలివిగా ఇక్కడ రాసిండు. ఎన్నికల ఫలితాలు రాగానే దీనిపై సీరియస్గా దృష్టి. ఒక అంశం ఉండాలి కదా బీజేపీకి ఎప్పుడైనా. ఎన్నికల ఫలితాలు రాగానే ఏ కేసులు పెండింగ్లు ఉన్నాయి, ఏ కేసులు ఆరోపణలు ఉన్నాయి చూసి ఫోన్ ట్యాపింగ్ మేడిగడ్డ ముందుకు తీసుకొచ్చి వీటి మీద కేసీఆర్
ని ఇబ్బంది పెడతారు, లేదా ఇది రాగానే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టి ఎమ్మెల్యేలందరినీ గుడిపడేయాలని చూస్తారు.